హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు శిల్పారామం మినీ శిల్పారామం చూద్దామని చెప్పేసి వచ్చామండి. ఆ దారిని కొంచెం నడుచుకుంటూ వెళ్ళాం, మాకు దగ్గరగా ఉందని చెప్పేసి. ఆ దారిలో స్ట్రీట్ షాపింగ్ అండి. స్ట్రీట్ షాపింగ్ అంటే మీకు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరికీ అయితే ఐడియా ఉంటుంది. కొంచెం మీకు కూడా క్లిప్స్ చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. చూడండి, రాధాకృష్ణులు కానీ, తులసి కోటలు కానీ, ఒకటని కాదు ఏం చెప్పన్నా ఇక్కడైతే బార్బింగ్ చేయడానికి ఉంటుంది. ప్లస్ మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయండి. మనకి డీమార్ట్లో వీటిలో కూడా ఉంటాయి, కానీ అక్కడ ప్రైజెస్ బార్బింగ్ చేయడానికి రాదు. ఇక్కడైతే బార్బింగ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది కొంచెం తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎవరికైనా ఇదైతే చాలా బాగుంటుందండి. అన్ని ఐటమ్స్ అయితే సేమ్ అలాగే ఉంటాయి, చాలా బాగున్నాయి క్వాలిటీస్ అయితే. నేను ప్రతిదీ చాలా వరకు అయితే కవరప్ చేశాను. మీరు ఆల్మోస్ట్ చూసుంటారని చెప్పి నేను కొంచెం కొంచెం వీడియో అయితే తీశానండి. మీలో ఎంతమంది ఇక్కడ చాలామంది స్ట్రీట్ షాపింగ్ అయితే చేసే ఉండింటారు. చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్లో. చూడండి, జాడీస్ కూడా చిన్న జాడీస్ నుంచి పెద్ద జాడీస్ వరకు, స్టూల్స్, తులసి కోటలు, రాధాకృష్ణులది, లక్ష్మీదేవి ఫోటో, లక్ష్మీదేవి విగ్రహం అయితే ఇంకా చాలా బాగుంది. చిన్న చిన్న పార్ట్స్ మనకి తులసి మామూలుగా పార్ట్స్ పెట్టుకోవడానికి చెప్పేసి, బుద్ధుడిది పాట్ అని చెప్పేసి, చెట్లు పెట్టుకోవడానికి చాలా చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కూడా మనకి బార్బింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉన్నాయండి. ఇక్కడ కొనడమే మేలు. మనం డీమార్ట్లో, మెగా మార్ట్లో వీటిలో కొనేదానికన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. రీజనబుల్ ప్రైసెస్కి మనకి దొరుకుతాయి కాబట్టి ఇవి అయితే. చూడండి, ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహం కానీ, పక్కన ఉన్న మనకి పాట్ పట్టుకొని ఇది ఎప్పటి నుంచో ఉన్న గోల్డ్ కానీ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి మీ అందరి కోసమని కొంచెం వీడియో అయితే తీసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నవి వచ్చేసి వెదురుతో తయారు చేసిన స్టూల్స్, కుర్చీలు ప్లస్ మంచాలు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళని నేను అడిగాను ఏంటి అని. వెదురుతో చేస్తారు కానీ చాలా బాగా చేశారండి. ఇది హస్తకళని మనం కంపల్సరీగా ప్రోత్సహించాలి. వీటి మీద కూర్చోవడం వల్ల మనకి గాలి బాగా రావడం, రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారండి. నేను అక్కడ అతన్ని వర్క్ చేస్తున్న అతన్ని కూడా నేను అది మాట్లాడాను. అతను కూడా ఇదంతా క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి హస్తకళలను మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలండి. ప్రైజెస్ కూడా మనకి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. మనం ఎంత ఇవి నేర్చుకున్నా కూడా వాటికన్నా ఇది బెటర్. నాకు తెలిసి ఇది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది CDFT. ఇందులో మా బావగారు వర్క్ చేస్తారండి. అందుకని చెప్పి మీకు ఇది కొంచెం